అనకాపల్లి అసెంబ్లీలో టీడీపీ జనసేనల మధ్యన సంఘర్షణ జరుగుతుందని అది కొత్త రూపు తీసుకుంటుందని అంతా ఊహించారు. అయితే టికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చంద్రబాబుని కలిసిన తర్వాత మెత్తబడ్డారు. చంద్రబాబు తనకు రాజకీయ భరోసా ఇచ్చారు అని చెబుతూ కేడర్ని సహనంతో ఉండమని హితబోధ చేశారు. ఏపీకి చంద్రబాబు సీఎం కావడమే తన లక్ష్యం అని చెబుతూ తాను పార్టీ మారుతున్న వార్తలను ఖండించారు. తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన తండ్రి కాలం నుంచి తాము కూడా టీడీపీ జెండా మోస్తున్నామని గుర్తు చేశారు. ఇక జనసేన అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పీలాకు వియ్యంకురు అవుతారు. ఈ ఇద్దరు ఇప్పుడు ఒకటి అయ్యారు అని అంటున్నారు. కొనతాల విజయానికి పీలా కృషి చేస్తారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు ఒకటి కావడం వల్ల అటు జనసేనలో ఇటు టీడీపీలో మరికొంతమంది నేతల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉండి ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన తన కుమారుడు దాడి రత్నాకర్కి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించి పార్టీలో చేరారు. ఒకవేళ అది దక్కకపోయినా ఎంపీ టికెట్ అయినా ఇస్తారనుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా నాగబాబు ఎంపీ అభ్యర్థి కావడంతో ఆ సీటు ఖాళీ లేదు. ఇక ఎమ్మెల్యేగా అయినా ఛాన్స్ ఉంటుందని అనుకుంటే అక్కడ దాడి చిరకాల ప్రత్యర్థి అయిన కొనతాల ఎమ్మెల్యే అయిపోయారు. దీంతో దాడి వర్గం పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఎన్నికల ముందు పార్టీ మారినా రాజకీయ జాతకం మాత్రం మారలేదు అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పీలా వైసీపీ వైపు వెళ్తారు అని ప్రచారం జరిగింది. అదే జరిగి ఉంటే అనకాపల్లి టీడీపీలో దాడికి అత్యధిక ప్రాధాన్యత టీడీపీ నుంచి దక్కేది. కానీ పీలా తాను సైకిల్ దిగను అని స్పష్టం చేయడంతో పాటు వియ్యంకుడి విజయానికి ఆయన కంకణం కట్టుకోవడంతో కొనతాల పీలా హవా మరోసారి అనకాపల్లి రాజకీయాల్లో సాగుతోంది. ఈ మొత్తం పరిణామాల వల్ల దాడి వర్గమే ఇబ్బంది పడుతోంది అని టాకు. పార్టీ మారినా ఫలితం దక్కలేదని వాపోతున్నారు. ఇక జనసేనలో ఉన్న అనకాపల్లి ఇన్ఛార్జి పరుచూరి భాస్కర్ రావుకు ఆ పార్టీ నుంచి హామీ లభించిందని వినిపిస్తోంది. టీడీపీలో హామీలు దక్కాలంటే పార్టీలో పీలా తర్వాత మరో కీలక నేతగా మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ మరోసారి ఇస్తారని అంటున్నారు. సో ఇప్పుడు దాడి ఫ్యామిలీకి వీరందరి తర్వాత హామీ లభిస్తుందా లేక పార్టీలో అలాగే ఉంటారా అన్నది చూడాలి.